హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం ఈరోజు ఏంటంటే ఏప్రిల్ 28 ఒక స్పెషల్ ఏంటంటే వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్. అంటే ఈ యొక్క ఈ యొక్క సేఫ్టీ మనం ఎలాగో పనిచేసే స్థలాల్లో ఎంత సేఫ్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనేటటువంటి వీడియోని ఈరోజు చేస్తున్నాం. దానికి ఈ వీడియో చేయడం గల కారణం ఈరోజు ఏంటంటే ఏప్రిల్ 28 అనేది మనకి వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అనేటటువంటి వరల్డ్ ఇది నిర్వహిస్తుంది. కనుక వరల్డ్ అంటే ఏది నిర్వహిస్తుంది? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఇది అబ్జర్వ్ చేస్తుంది 2003 నుంచి ఇది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇది కండక్ట్ చేస్తుంది. ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డిసీజెస్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అటువంటి దీని మీద 2003 నిర్వహించింది. అలాగే ప్రతి సంవత్సరం కూడాను మన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. అదేవిధంగా ప్రతి దేశం కూడా మన భారతదేశం కూడాను మనకి 1962 నుంచే ఈ యొక్క ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇదేంటంటే సేఫ్టీ కోసం సేఫ్టీ ఎలా ఉండాలి, పని స్థలాల్లో ఏ విధంగా సేఫ్టీగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క దీంట్లో ఫ్యాక్టరీస్లంట కార్మికులు చేస్తుంటారు. ఆ ఫ్యాక్టరీస్ చేసేటప్పుడు ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ అలాంటి రైల్వే ఇండస్ట్రీ కానీ లేదంటే ఈ యొక్క టొబాకో నిర్వహించే కొన్ని కెమికల్ కంపెనీస్ ఇలాంటి యొక్క ఫ్యాక్టరీస్లంట కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే కొందరు మనుషులు యాక్సిడెంటల్గా కాలు చేపోయే ఏదో యాక్సిడెంటల్గా కొందరు ఇదవుతున్నారు, డిజేబుల్ అవుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి హెల్త్ కల్పించాలని చెప్పి అప్పుడే మన భారతదేశమే కాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎప్పుడంటే ఈ యొక్క అంతర్జాతీయ సదస్సు 1962లో నిర్వహించారు. అందులో భారతదేశం కూడా పార్టిసిపేట్ చేసింది. అలా పార్టిసిపేట్ చేయడం వల్ల అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క వరల్డ్ డేగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది 2003 నుంచి నిర్వహిస్తుంది. 2003 తాలూకా థీమ్ ఏంటంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డిసీజెస్. అలాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది. ఇది నిర్వహించడానికి కారణం ఏంటంటే మనం ఈ యొక్క అవగాహన కలగాలి. మన పనిచేసే ప్రదేశాల్లో భద్రతను కల్పించాలి యాజమాన్యము, అదేవిధంగా హెల్త్ను నిర్వహించాలి. ఆ విధంగా ఇప్పుడు 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఒక ఇండస్ట్రీలో 250 మంది ఉంటే కంపల్సరీగా అక్కడ క్యాంటీన్ సదుపాయాన్ని కల్పించాలి. అలాగే 500 మంది, అలాగే 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడ సేఫ్టీ ఆఫీసర్ నిర్వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైల్వేలో సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు చూడండి, ఎందుకంటే అది 1000 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ మంది కదా రైల్వే ఇండస్ట్రీ, కాబట్టి అది నిర్వహిస్తున్నారు. ఆ సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు. అదేవిధంగా ఈ మెడికల్ చెకప్స్ కూడాను, ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవి కూడాను, అంటే బీమా సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉండాలన్నమాట. ప్రమాదాలు లేకుండా ఈ యొక్క పనిచేసే చోట భద్రత, ఆరోగ్యము, బీమా సదుపాయము, సంక్షేమము ఇవన్నీ కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే 1962 నుంచి జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో ఈ యొక్క విషయం చర్చించారు. అందులో భారతదేశం కూడాను పార్టిసిపేట్ అయ్యింది. సో మీరు ఇప్పుడు మనకి 2024 ఇలాగే ప్రతి సంవత్సరం కూడాను 2023 నుంచి ILO నిర్వహిస్తుంది. 2003 నుంచి ఇప్పుడు 2024 అలా నిర్వహిస్తుంది. ఏంటంటే ఈ పని గంటలు మనకు రాజ్యాంగంలో కూడా ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8 గంటలు అని చెప్పి. 8 గంటలు కంటే, ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాక్టరీస్లు అంట, ఒక్కొక్క కంపెనీస్లు అంట 13, 14, 18 గంటలు కూడా వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనుషులకి ఫ్రీడ్ లేకుండా ఇక స్ట్రెస్ పెరుగుతుందనమాట. స్ట్రెస్ పెరగటం వలన ఈ యొక్క డయాబెటీస్, షుగర్లు, బీపీలు అన్నీ వస్తున్నాయి. ఈ మానసికంగాను శారీరకంగాను చాలా డిసీజెస్ను అనుభవిస్తున్నారు. కాబట్టి వారికి సరైనటువంటి ఆరోగ్య సదుపాయం కల్పించాలి, బీమా సదుపాయం కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్రమాదాలు లేకుండా భద్రతను కల్పించాలి. ఈ యొక్క యజమానులు
ఎంప్లాయీస్ పైన ఎక్కువ స్ట్రెస్ తీసుకురావడం, అంటే ఈ పని చేయని టార్గెట్లు ఇస్తుంటారు. అలాగే యజమాని కూడా పైనుంచి టార్గెట్స్ ఉంటాయి. ఇలా టార్గెట్స్ని చేయడం వల్ల ఈ ఎంప్లాయీస్, ఈ కార్మికులు వీళ్ళంతా కూడా స్ట్రెస్ అనుభవిస్తున్నారు. ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి. స్ట్రెస్ రిలీఫ్ కోసం మెడిటేషన్ చేయండి. ఇప్పుడు 8 గంటలు, యాక్చువల్గా 8 గంటల కంటే ఎక్కువ పని చేశారనుకోండి, అప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తే ఎక్కువ ఆదాయం ఇవ్వాలి, అంటే ఎక్కువ ఇది సదుపాయాలు ఇవ్వాలన్నమాట, ఎక్కువ శాలరీస్ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఒక రైల్వేసు, ఈ యొక్క కెమికల్ కంపెనీసే కాకుండా అనేకమైనటువంటి టొబాకో, అనేకమైన కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో ఏంటంటే సరైనటువంటి భద్రతా సదుపాయం కల్పించాలి. తర్వాత ఈ యొక్క మనకి ఏంటంటే అదనపు ఆదాయం, ఎలాగే ఇప్పుడు 8 గంటల కంటే ఎక్కువ దాటితే పని చేస్తుంటే వాళ్ళకి అదనపు ఆదాయం కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్యం కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి ఈ యొక్క ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి, బీమా సదుపాయం. ఇలాగే అన్ని విషయాల్లో కూడాను ప్రభుత్వాలు కార్మికులకి, ఎంప్లాయీస్కి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే అవగాహన కలగడం కోసమనే ఈ యొక్క వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అనేది ప్రతి సంవత్సరము ఏప్రిల్ 28న నిర్వహిస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు తర్వాత సేఫ్టీ ఆఫీసర్లు కూడా ఇస్తారు, ఇన్స్పెక్టర్లు, లేబర్ ఇన్స్పెక్టర్లు కూడా ఇస్తారు. మనకి అన్ని సదుపాయాలు కూడా, అంటే ఎంప్లాయీస్కి అంటే ఎక్కువ దాని మీద ఇప్పుడు వాళ్ళు కంపెనీలు ఉద్యోగాలు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి వచ్చి కూడా అది చెప్తుంటారు. అక్కడికక్కడ అది మర్చిపోవాలి. ఎందుకంటే ఇంటికి వరకు తీసుకొస్తే మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువైతే ఇలాంటి అనారోగ్యాలు కూడా వస్తాయి. సో స్ట్రెస్ని చేయించుకోవడానికి మనం మెడిటేషన్ ఎట్లా చేయాలి, ప్రాణాయామం అవన్నీ చేస్తుండాలి. మెడిటేషన్ ఎట్లా చేయాలంటే డీప్ బ్రీత్. నేను పవర్ ఆఫ్ బ్రీతింగ్ అని కూడా ఒక వీడియో చేశాను, అందులో చూడండి. డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉపయోగం ఏంటంటే, ఒకటో ఉపయోగము మన తాలూకా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ స్ట్రెస్ తగ్గి మనకి ఆరోగ్యం కూడా కలుగుతుంది. సో మనం ఏంటంటే ఈ యొక్క మనం ప్రతిరోజు కూడాను కొంచెం తొందరగానే లేచి వ్యాయామం చేయాలి, ప్రాణాయామం చేయాలి. డీప్ బ్రీత్ చేస్తే ఈ స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది అనమాట. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏంటి ఉన్నాయి, స్ట్రెస్ హార్మోను కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల యాంగ్జైటీ, స్ట్రెస్, మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు వస్తాయి. దాన్ని మనము ఈ మెడిటేషన్ వీటి ద్వారా ఆ స్ట్రెస్ని తొలగిస్తూ మనము మంచిగా ఉంటే, స్ట్రెస్ తొలగిస్తే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ అనే దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, అది చూడండి. హ్యాపీ హార్మోన్లో డాపమిన్, తర్వాత ఆక్సిటోసిన్, సెరటోనిన్, తర్వాత ఎండోర్ఫిన్ ఉంటాయి. అంటే ఇవి ఏంటంటే ఈ స్ట్రెస్ని రిలీఫ్ ఇచ్చి మనకి హ్యాపీనెస్ని రిలీజ్ చేస్తారన్నమాట ఈ హార్మోన్స్. అంటే మంచి మూడ్ని ఇస్తూ ఈ యొక్క స్ట్రెస్ లేకుండా చేస్తుంది. వాటి కోసం మనం ఏం చేయాలి, మెడిటేషను, యోగా, వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలి. తర్వాత మంచి ఈ ఒక న్యూట్రిషనల్ ఫుడ్, వీటి మీద కూడా వీడియోలు చేశాను, చూస్తానండి. ఈ విధంగా మనకి అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ యొక్క వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అని చెప్పింది. ఏప్రిల్ 28 ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది. కనుక మనం మీ యొక్క సేఫ్టీగా జాబ్ చేస్తూ, జాబ్లో బిజినెస్లో ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ హైర్ అథారిటీస్ ఉంటారు, వాళ్ళకి రిపోర్ట్ చేస్తూ, ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉంటారు, రిపోర్ట్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగనే ముఖ్యంగా మీకు ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఈ విషయంలో ఏంటంటే, మీకు ఎంప్లాయ్మెంట్ వీటిల్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే నేను ఇచ్చేస్తాను. నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను దాంట్లో మీకు ఒక మంచి రిలీఫ్ ఇచ్చేటువంటి మంచివి చెప్తాను. 9052411043కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే మీరు ఆ స్ట్రెస్ లేకుండా ఏ విధంగా మనం ఉద్యోగం చేయాలి, అలా స్ట్రెస్ లేని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మీకు ఏంటంటే స్ట్రెస్ లేకుండా నెల శాలరీ, తర్వాత నా PF వచ్చేటట్లుగాను, తర్వాత పెన్షన్ వచ్చేటట్లుగాను కొన్ని ఇవి ఉన్నాయి స్కీమ్స్
స్కీమ్స్. నేను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ స్కీమ్స్ కూడా మీకు అందులో రిజిస్ట్రేషన్ చేయించి మీరు అందులోనే వెళ్ళి ప్రతిరోజు పని చేయాలి, ప్రతిరోజు అక్కడ కష్టపడాలి అని ఏం లేదు. మీరు ఇష్టపడి ఈ యొక్క స్కీమ్స్లో మీరు జాయిన్ అయితే కొన్ని ఉన్నాయి, అది నేను చెప్తాను. ఆ ప్రకారం మీరు జాయిన్ అయినట్లయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడాను, ఈ యొక్క స్ట్రెస్ కూడా లేకుండా మీరు చక్కగా ఎంప్లాయ్మెంట్ చేసినట్లుగా మీకు శాలరీ ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది లక్షలో. అదేవిధంగా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. తర్వాత మీరు ప్రతిరోజు వచ్చి అక్కడికి వచ్చి పని చేయాలి ఇది అని ఏం లేదు, మీకు ఫ్రీగా ఉంటుంది. మీకు అలాంటిటువంటి స్కీము చెప్పాలి అంటే మీరు ఈ దీనికి 9052411043కి మీరు మెసేజ్ పెట్టండి. అందులో మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే జెరాక్స్ కాపీలు ఇచ్చినట్లయితే నా దగ్గరికి వచ్చి ఇచ్చినట్లయితే నేను మీకు అందులో జాయిన్ చేస్తాను. మీరు ప్రతిరోజు రావాలి అని ఏం లేదు. అన్ఎంప్లాయీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు, రిటైరీస్ కూడా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి చక్కగా నెల నెల శాలరీ పెన్షన్ అన్నీ తీసుకోవచ్చు. మీరు కష్టపడేది ఏమి ఉండదు. ఇష్టపడి మీరు చేస్తే మీరు అక్కడికి ప్రతిరోజు ఆఫీస్కి రావాలి ప్రతిరోజు అని ఏం లేదు. హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ మంచి శాలరీ తీసుకుంటూ ఇన్సెంటివ్ చేసుకుంటున్నటువంటి స్కీమ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను అవి మీకు చెప్తాను. మీరేంటంటే మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ యొక్క కామెంట్ బాక్స్లో మంచిగా కామెంట్ చేయండి, లేకపోతే నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, మీకు దానికి రిప్లై ఇస్తాను. తర్వాత ఈ స్కీమ్లో మీకు జాయిన్ చేసి ఇటువంటి స్ట్రెస్ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా మీకు మంచి దీంట్లో జాయిన్ చేసి మీకు ప్రతి నెల శాలరీ వచ్చేటట్లు, ప్రతి నెల ఆదాయం వచ్చేటట్లు, మీరు రీచ్ అయ్యేటట్లు కూడా నేను చేసే మంచి స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కోసం నేను సెపరేట్ వీడియో చేస్తాను. కానీ మీరు ఈ లోపల మీరు ప్రతి సండే నేను ఈ యొక్క వీడియోస్ చేస్తుంటాను. ఈ వీడియో ఏంటంటే ఆరోగ్యము, ఆనందము, ఆదాయము అంటే హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద చేస్తుంటాను. ప్రతి సండే కూడా ఈ వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఈ యొక్క స్కీమ్లో డౌట్స్ ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను ఎక్కడ ఉంటానో మీకు చెప్తాను. మీరు వాట్సాప్ మెసేజ్ ఆయన పెట్టండి. అవి పెట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటున్నట్లయితే నాతో రండి. అది మంచి బ్యాంక్లో మీకు జాయిన్ చేసి మీకు మంచి ఆదాయం వచ్చేటట్లుగా మీకు చేస్తాను. మీ రిటైర్స్ కూడా ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా యొక్క ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను వాళ్ళతో మాట్లాడి మీరు నాతో ఫోన్కి ముందు మెసేజ్ పెడితే నేను ఆ మెసేజ్ని చదివి మీకు గైడ్ చేస్తాను. మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను అందులో మీకు రిజిస్ట్రేషన్ చేయించి జాయిన్ చేయిస్తాను. సో మీ అందరికి కూడా మంచిగా ఆరోగ్యం కలిగి ఉండాలి, బాగా స్ట్రెస్ లేకుండా పని చేయండి. ఏదైనా కష్టపడి పని చేసే బదులు ఇష్టపడి పని చేసామనుకోండి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎదుగుతాం. ఆ విధమైనటువంటి మీకు స్కీమ్ని నేను మీకు తెలియజేసి మీకు మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ హెల్త్నే కాకుండా మీ వెల్త్ని కూడా, మీ ఆనందాన్ని కూడా ఇంప్రూవ్ చేసినటువంటి మంచి స్కీమ్స్ ఉన్నాయి. సో మీరందరూ కూడాను ఈ యొక్క స్కీమ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ 9052411043కి మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టి మీ నెంబర్ అక్కడ తెలియజేస్తే మీ మెసేజ్ పెట్టిన దీన్ని బట్టి మీరు నా దగ్గరికి ఒకసారి వచ్చినట్లయితే నేను అక్కడికి ఆ బ్యాంక్కి తీసుకెళ్ళి మీకు అందులో జాయిన్ చేస్తాను. మీరు జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు బ్యాంక్ వచ్చి చేయాల్సిన ఏమీ లేదు. మీరు హ్యాపీగా మీ ఇంటి దగ్గరే ఉండి మీరు ఇంటి దగ్గర కూడా పని చేయక్కలే, మీ పని ఏదో మీరు ఇచ్చేసుకోవచ్చు. మీకు నెల నెల శాలరీ వచ్చేటటువంటి నెల నెల శాలరీ, పెన్షను, పిఎఫ్లు ఇవన్నీ వచ్చేటటువంటి మంచి స్కీమ్ని మీకు జాయిన్ చేస్తాను. ఆ స్కీమ్లో మీరు వచ్చినట్లయితే ఇదేమి ఫ్రాడ్లు కాదు, బ్యాంకే మంచి. నేను యూనియన్ బ్యాంక్లో రిటైర్ అయ్యాను. అలాగనే మీకు మంచి బ్యాంకులో నాకు పెన్షన్ వస్తుంది, పిఎఫ్ వచ్చింది, కమ్యూటేషన్ వచ్చింది, అలాగే మీకు అన్నీ వచ్చినట్లుగా నేను చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టండి, ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు గైడ్ చేస్తాను, మీకు జాయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. సర్వేజన సుఖనో భవంతు. అందరికీ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ ఆల్.